పెళ్ళాం చెబితే వినాలి. అది అమెరికా అధ్యక్షుడైనా, అనకాపల్లి వాడైనా. ఎవరికైనా పెళ్ళాం పెళ్ళామే. ఇంట్లో ఆవిడే మొగుడు గారు. అలా కాదో ఇక వారికి జింతాత చితా చితానే. అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ ఒబామా ఈ సూత్రాన్ని గుర్తించలేక దెబ్బైపోయారు. పెళ్ళామే కదా అని అప్పుడు లైట్ తీసుకున్నందుకు ఇప్పుడు ఫీల్ అయిపోతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ఇద్దరు చూడటానికి అన్యోన్యమైన జంటలా కనిపిస్తారని అంటారు. కానీ వారిద్దరు అలా నటించారు. ప్రస్తుతం వారిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందట. ఎంత గ్యాప్ అంటే విడాకులు తీసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగే అంత. ప్రపంచాన్ని ఏలే మగ మహారాజైనా భార్యకు లోకువే. పెళ్ళాం చిన్న చిన్న కోరికలు తీర్చకపోతే ఇక ఆ ఇంట్లో సునామీనే. ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాది అదే సీన్. 8 ఏళ్లు అమెరికా అధ్యక్షగిరి వెలగబెట్టారు ఒబామా సార్. 2 సార్లు ప్రజల మనసును గెలుచుకున్నారు. ప్రపంచ దేశాలను ఒక్క చూపుతో శాసించారు. కానీ ఏం లాభం? సతీమణి మిచెలి సంగతి మర్చిపోయారు. అదే ఇప్పుడు కొంప ముంచింది. భర్త తనను సరిగా పట్టించుకోవడం లేదని మిచెల్ ఫీల్ అయింది. దాంతో ఇద్దరి మధ్య క్రమంగా గ్యాప్ పెరిగి పూడ్చలేని స్థాయికి చేరింది. ఇప్పుడు ఇద్దరు సరిగా మాట్లాడుకోవడం లేదు. కలిసి బయటకు రావడం లేదు. విడాకులు కూడా తీసుకున్నట్లు అమెరికా కోళ్లు కేఎఫ్సీపై ఒట్టేసి మరీ కూస్తున్నాయి. పైకి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లు ఒబామా సైలెంట్ గా అలాంటిదేమీ లేదంటూ మిచెల్ కవర్ చేస్తున్నారు. కొంతకాలంగా పాపదారి పాపదే, బాబుదారి బాబుదే. హై ప్రొఫైల్ ఈవెంట్స్ కు కూడా బరాక్, మిచెల్ ఒబామాలు కలిసి రావడం లేదు. చివరకు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి, మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా బరాక్ ఒక్కరే హాజరయ్యారు. దీంతో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం మిచెల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. విడాకుల వార్తలపై ఇద్దరు చాలా కాలం మౌనంగానే ఉన్నారు. అలాంటిదేం లేదని ఒబామా, విడాకులు తీసుకోలేదని మిచెల్ చెప్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతానికి విడాకుల వార్తలకు బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడికి ఎన్నో తలనొప్పులుంటాయి. కానీ ఎంతో కొంత టైం ఫ్యామిలీకి కేటాయిస్తూ ఉంటారు. ట్రంప్ కూడా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. కానీ బరాక్ మాత్రం మిచెల్తో క్వాలిటీ టైం గడపలేకపోయారు. ఆ కారణమే ఇన్నేళ్ల తన వివాహ బంధాన్ని చిక్కుల్లో పడేస్తుంది. అమెరికా ప్రజలు గెలిపిస్తే పవర్ వస్తుంది. అదే పెళ్ళానికి కోపం వస్తే మన ఫ్యూజ్ ఎగిరిపోతుంది. మరి ఇంత చిన్న లాజిక్ అంత పెద్ద దేశానికి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఎలా మిస్ అయ్యాడంటారు?